వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఏమేం జరిగాయో ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఈ వారంలో మార్కెట్ లో పెద్ద మూమెంటం ఏం లేదు. 500 పాయింట్లు పైకి 500 పాయింట్లు కిందికి నడిచింది. మార్చి 23వ తేదీ నిఫ్టీ 22,815 దగ్గర నుంచి మార్చి 27 వచ్చేసరికి 22,819 పాయింట్లకు క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ దగ్గరే క్లోజ్ అయింది. అదే సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ లో కొంచెం డౌన్ ఫాల్ అయ్యి 67 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. అదే గిఫ్ట్ నిఫ్టీ గాని చూస్తే ఆల్మోస్ట్ 2.4% ఇంక్రీజ్ అయ్యి 533 పాయింట్లు హైయర్ సైడ్ చూపిస్తుంది. ఇది మండే మార్కెట్ లో ఏమన్నా ప్రభావితం చేయొచ్చా చూడాలి. మరి గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. 23వ తేదీ మార్చ్ లైన్ గోల్డ్ 14,007 రూపాయలు ఉంటే అది 27వ తేదీ మార్చికి 14,470 పెరిగింది. అంటే 464 పాయింట్లు పెరిగి 3.31% గ్రోత్ తో క్లోజ్ అయింది. మరి సిల్వర్ ప్రైస్ చూస్తే ఇలా ఉంది. కేజీ 2,23,000 నుండి 2,40,000కి డైరెక్ట్ గా జంప్ అయింది. 17,000 ఇంక్రీజ్ అయ్యి 7.62% గ్రోత్ తో క్లోజ్ అయింది. అదే సమయంలో ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ లో కూడా పెరిగింది. గోల్డ్ ఔన్స్ $4,365 నుండి $4,440 వరకు పెరిగింది. 80 పాయింట్లు జంప్ అయ్యి అక్కడ క్లోజ్ అయింది. అసలు షాక్ ఏమిటంటే 23వ తేదీ మార్చ్ రూపాయి టు డాలర్ వాల్యూ 93 రూపాయల 958 పైసల దగ్గర ఉన్నది. 27 మార్చ్ వచ్చేసరికి 94.66కి పెరిగింది. అంటే డాలర్ స్ట్రాంగ్ అయింది, రూపాయి వీక్ అయింది. ఇక్కడ చేంజ్ 0.73 అంటే ఆల్మోస్ట్ 0.78% మూవ్ అయినట్టు. మనం ఇది మన డైలీ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే ఇంపోర్టెడ్ ఐటమ్ కాస్ట్లీ అవుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఫారెన్ ట్రావెలర్ ఖర్చులు పెరుగుతుంది. మరి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 23వ తేదీ $108 దగ్గర ఉండింది. అది మార్చి 27 వచ్చే నాటికి 104 పడిపోయింది. అంటే $4 డ్రాప్ అయ్యి 3.7% ఫాల్ అయింది. కానీ ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ డెసిజన్ తీసుకున్నది గవర్నమెంట్. పెట్రోల్ డీజిల్ మీద 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ఇప్పుడు పెట్రోల్ మీద 13 రూపాయలు ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రూపాయలకి తగ్గింది. మరియు డీజిల్ మీద ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని జీరో చేసేసి ఇప్పుడు క్వశ్చన్ ప్రైస్ తగ్గాయి కదా, మనకు కూడా పెట్రోల్ డీజిల్ తగ్గుతాయా అంటే లేదు. దేనికంటే ఓఎంసీస్ ఆల్రెడీ కాస్ట్ ని భరించి వాళ్ళు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ను పెంచుతారనుకున్నప్పుడు గవర్నమెంట్ ఈ డెసిజన్ తీసుకోవడం వల్ల ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ ధర దొరుకుతుందో అదే ధరకి ఇప్పుడు కొద్ది రోజులు కొనసాగించేటట్లు ఉంటుంది. మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఓఎంసీస్ మాత్రం ఈ పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ లాసెస్ ని వాళ్ళు తగ్గిన ధరలతో వాళ్ళు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని మోడరేట్ చేసుకొని ఎటువంటి ధరలు పెంచుకోకున్నట్లు కొద్ది రోజులు నడుస్తుంది. మీరు ఇంటికి పెయింటింగ్ వేయాలనుకుంటున్నారా? మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఏషియన్ పెయింట్ అండ్ బర్జర్ పెయింట్ ప్రైజెస్ పెంచినట్లు అనౌన్స్ చేశాయి. ఎంత పెరిగాయి అంటే ఏషియన్ పెయింట్ 6 నుంచి 8% హై తీసుకునింది. బర్జర్ పెయింట్ అప్ టు 10% ఇంక్రీజ్ చేసింది. ఇంకా అక్నో నోబల్ ఇండియా అండ్ నెరోలాక్ కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతుంది. ఈ వారం ఆయిల్ ప్రైజెస్ గ్లోబల్ గా పెరిగాయి. ఒక రోజు మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు, బిల్ చూశాక చిన్న డౌట్ వచ్చిందా? ప్లాట్ఫామ్ పి ఎందుకు పెరిగింది? ముందు ఏప్రిల్ 2023లో జొమాటో, స్విగ్గీ ప్లాట్ఫామ్ పి కేవలం ₹2 మాత్రమే. స్మాల్ అమౌంట్, నో వన్ ఇస్ కేర్. కానీ క్విక్లీ 2, 3, 5, 6 సడన్లీ 2024 ₹10 పెరిగింది. 2025లో ₹12, ₹14, ఇప్పుడు 14.9 ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీ. దీన్ని జిఎస్టీతో కలుపుకుంటే 17.58 పైసలు అవుతుంది. అంటే 2 నుంచి 17.58కి జంప్ అయింది. ఇది ఆల్మోస్ట్ 8x ఇంక్రీజ్. ఇది మనకు ఏం చెబుతుంది? కంపెనీ ఫస్ట్ లో ప్రైస్ తో యూజర్ ని అట్రాక్ట్ చేస్తాయి, తర్వాత స్లోగా చార్జెస్ పెంచుతారు. మనకు స్మాల్ అమౌంట్ అనిపిస్తుంది, కానీ మిలియన్స్ ఆఫ్ యూజర్ వల్ల కంపెనీ హ్యూజ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేశారు, ట్రావెల్ ప్లాన్ కూడా రెడీ అయింది, బ్యాక్ కూడా చేసుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో ప్లాన్ క్యాన్సిల్ అయింది. మీరు క్యాన్సిల్ చేస్తే మనీ తిరిగి వస్తుంది కదా. కానీ ఇప్పుడు రూల్ చేంజ్ అయ్యాయి. న్యూ రూల్ ఏప్రిల్ 2026 నుంచి అమలు అవుతున్నాయి. ముందు ట్రైన్ చేరడానికి 4 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే మీకు రీఫండ్ వచ్చేది. కానీ ఇప్పుడు 8 గంటల ముందు క్యాన్సిల్ చేస్తేనే రీఫండ్ వస్తుంది. ఇక లేట్ అయితే అంతే సంగతి. 8 నుంచి 24 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% కట్ చేసి మీకు ఇస్తారు. 24 నుంచి 72 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 25% కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారు. బెస్ట్ కేసులో 72 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే మాక్సిమం రిఫండ్ వస్తుంది, కానీ స్మాల్ చార్జెస్ మీకు అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఏసీ టికెట్ అయితే 244
ఛార్జ్ చేస్తారు. స్లీపర్ అయితే 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సెకండ్ క్లాస్ అయితే 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఎఫ్డి ఫ్రాడ్ జరిగింది. పంచకుల కార్పొరేషన్ పరిధిలోని ఈ బ్యాంక్ లో ఈ ఎఫ్డి ఫ్రాడ్ జరిగింది. దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారిస్తున్నారు. ఫర్దర్ ఏమనేసి రావాల్సి ఉంది డీటెయిల్స్. ఐపీఎల్ 2026 స్టార్ట్ అయింది మార్చి 28 నుంచి. కానీ యాక్చువల్ గేమ్ గ్రౌండ్ లో కాకుండా ముందే బిజినెస్ రూపంలో స్టార్ట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాసివ్ డీల్ అమ్ముడయ్యాయి. అంటే ఆర్సీబీ 16,600 కోట్లతో అమ్ముడైంటే ఆర్ఆర్ 5,300 కోట్లతో అమ్ముడైంది. టోటల్ డీల్ 31,000 crores. ఇప్పుడు అసలు ఎవరు కొన్నారు వీటిని? ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, డెవిల్ బ్లెడ్జర్, బ్లాక్ స్టోన్ కొన్నాయి. కానీ ఆర్ఆర్ ని కొనుగోలు చేసింది కోల్ సొమానీ లీడ్ గ్రూప్, యుఎస్ బేస్డ్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ బ్యాంకింగ్. ఐపీఎల్ టీమ్ ఇప్పుడు క్రికెట్ టీమ్స్ కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అసెట్. 2008లో స్మాల్ ప్రైజ్ ఉన్నప్పుడు కొన్నారు. ఇప్పుడు వాటిని 30x 50x గ్రోత్ తో అమ్మేస్తున్నారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.